విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కన్నప్ప రిలీజ్ అయింది. భారీ తారాగణంతో వచ్చిన విష్ణుకి కన్నప్ప ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? మొదట్లో ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ పోగొట్టింది. రుద్రగా ప్రభాస్ కనిపించడంతో ఓ మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల్ని కన్నప్ప సినిమా మెప్పించిందా? సినిమా టాక్ ఏంటి? పరమ నాస్తికుడైన తిన్నడు శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు అన్నదే స్టోరీ లైన్. భక్త కన్నప్ప కథ అందరికీ తెలిసిన విషయమే. స్నేహితుడిని అమ్మవారికి బలి ఇవ్వటంతో దేవుడు లేడని భావిస్తాడు తిన్నడు. తల్లి లేని బిడ్డ కావటంతో తండ్రి కూడా కొడుకుని ఏమీ అనడు. తమ అడవిలో ఉన్న వాయులింగం కోసం వచ్చిన కాలాముకుడిని ఎదుర్కోవటం కోసం తిన్నడు తండ్రి అందరి మద్దతు కోరతాడు. తాను ప్రేమించిన నెమలి మరో గూడెం పెద్ద కుమార్తె అని తిన్నడికి తెలుస్తుంది. దేవుడు లేడని నమ్మే తిన్నడిని నెమలి తన ప్రేమతో ఎలా మార్చింది? కాలయముణ్ణి ఎదుర్కొనే సమయంలో తిన్నడు ఏం కోల్పోయాడు అన్నదే కన్నప్ప కథ. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచు విష్ణు నటనలో పరిణితి కనిపిస్తుంది. తిన్నడు పాత్రలో విష్ణుని యాక్సెప్ట్ చేసేందుకు ప్రేక్షకులు చాలా సమయం పడుతుంది. ఎప్పుడైతే తిన్నడు భక్తుడిగా మారతాడో అప్పటి నుంచి విష్ణు నటన బాగుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ పావుగంటలో పరమేశ్వరుడికి తనని తాను అర్పించుకునే సన్నివేశంలో విష్ణు మంచి నటన కనబరిచాడు. ఇక అక్షయ్ కుమార్ లో దైవత్వం కనిపిస్తుంది. పార్వతిగా కాజల్ బాగుంది. మోహన్ లాల్ క్యారెక్టర్ ఉన్నది కాసేపే అయినా అదిరిపోయింది. ఈ సినిమాలో పాత్రల గురించి చెప్పుకోవాలంటే సింగిల్ పాత్ర ప్రభాస్. రుద్రగా నటించిన ప్రభాస్ సినిమాకి పాజిటివ్ తీసుకురావటంలో అన్ని తానే నిలిచాడు అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ప్రభాస్ వాయిస్ థియేటర్లో ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. కట్అవుట్ కారణంగా తనలో ధీరత్వం, మాటల్లో వ్యంగ్యం, బాడీ లాంగ్వేజ్ అద్భుతం. ప్రభాస్ స్క్రీన్ పై కనిపించిన 20 నిమిషాలు అద్భుతం జరుగుతున్నట్లే ఉంటుంది. చూస్తున్నది విష్ణు సినిమా కాదేమో అనిపిస్తుంది. కన్నప్పకు మెయిన్ హైలైట్ ఏంటంటే సింగిల్ ఆన్సర్ ప్రభాస్ అంతే. ఇక హీరోయిన్ గా నటించిన ప్రీతి ముకుందన్ నటిగా మార్కులు ఎంచుకుంది. ఇతర పాత్రల్లో కనిపించిన శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రఘుబాబు సహా మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. కన్నప్ప గురించి టెక్నికల్ గా మాట్లాడుకుంటే చాలా లోపాలున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సీజీ విషయాల్లో చాలా తప్పులు దొల్లాయి. అయితే ఈ లోపాలన్నింటినీ కథలో ఎమోషన్ కవర్ చేసేసిందనే చెప్పాలి. సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటలు బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం డివోషనల్ ఫీల్ తీసుకురావడంలో అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. వార్ ఎపిసోడ్లో ఎడిటింగ్ తేలిపోయింది అనిపిస్తుంది. సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. టీవీ సీరియల్స్ లో ప్రతిభ కనబరిచిన దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ యాక్షన్ ఎపిసోడ్లు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ తరానికి కన్నప్ప కథ చెప్పేందుకు విష్ణు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. రుద్రగా నటించిన ప్రభాస్ కోసం కన్నప్ప సినిమా చూడొచ్చు. ఏ వర్గాన్ని కించపరచకుండా జాగ్రత్తగా కన్నప్పని తెరకెక్కించారు. ఏ అంచనాలు లేకుండా పెట్టుకోకుండా వెళ్తే సంతోషంగా బయటకు వస్తారు. క్లైమాక్స్ లో విష్ణు నటన గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.